నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈరోజు పవర్ షిఫ్ట్ రైజింగ్ స్టార్లో మన గెస్ట్ బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు, బీఆర్ఎస్ యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ గారు. నమస్తే జగన్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నానండి. అసెంబ్లీ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఓటమికి కారణం ఏంటి? దాని నుంచి నేర్చుకున్నటువంటి లెసన్ ఏంటి? అప్పుడు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ కొంచెం హవా నడిచింది. కాంగ్రెస్ పార్టీతో పాటు మా ఉత్తర తెలంగాణలో ఎస్పెషల్లీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో రామ మందిర నిర్మాణం ఏదైతే ఇనాగరేషన్ అయిందో అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షంతలు కొంచెం ఎఫెక్ట్ చూపించినాయి. అండ్ ప్రతి గడప మీద జై శ్రీరామ్ అని రాసిన బీజేపీ నినాదం ఏదైతే ఉందో అది గట్టిగా పనిచేసింది మా దగ్గర. చాలా మట్టుకి కొంచెం బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద గ్రామాల్లో ఓట్లు స్ప్లిట్ అయిపోయి బీజేపీకి ఎక్కువ ఓట్లు పడి బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. జనరల్గా అయితే ఇప్పుడు ఈ ఉత్తర తెలంగాణ జరిగింది అది అని మాకు అనిపిస్తుంది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది ఇప్పుడు మనకు తెలియదు, కాలం నిర్ణయిస్తుంది. ఎందుకనంటే ఎవరు ఏ వేషం వేసుకొని వచ్చినా అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నిజంగా వాళ్ళకు శీలం, వాళ్ళ లోపల అంటే ఒక ఇంటిగ్రిటీ ఉందా లేదా అనేది ప్రజలకు నిజమైన కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నిలబడుతున్నారు లేదా అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందా, బీజేపీ నిలబడుతుందా అనేది ప్రజలకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఆ రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అయితే అసలు గుడ్ విల్ అనేది ఖతమైపోయింది. వాళ్ళకి యాక్చువల్లీ ఏమైందంటే మా నిజామాబాద్ రూరల్లో ఒక 3 టర్మ్స్ నుంచి ఎన్ని ఓట్లు అయితే పడుతున్నాయో అన్ని ఓట్లకు ఒక 10,000 ఓట్లు, అన్ని 10,000 15,000 ఓట్లు యాడ్ అయినాయి అంతే, అందుకంటే ఎక్కువ కాలేదు. సో అది మా దగ్గర మాత్రం ఓటమికి కారణం అది. బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఏమంటారు దీని మీద? గిట్టని వాళ్ళు అదే చేస్తారు కదండి, గిట్టని వాళ్ళు ఆ రకంగా చేస్తారు. మీరు అలా లేరా? ఒకటి మేడం, ఇప్పుడు మా కుటుంబాన్ని నమ్ముకొని చాలా కుటుంబాలు ఉన్నాయి. నాయకులు, కార్యకర్తలే కాకుండా మా ఫాదర్ ఏంటంటే ఒక 40-45 సంవత్సరాల నుంచి నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి 3-4 మండలాల్లో మేము పుట్టకన్నా ముందు అంటే యాక్చువల్లీ నేను పుట్టిన తర్వాత అంటే 1978 నుంచి ఆ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ ఉండే. సో ఆయన ఇన్ఛార్జ్గా తిరుగుతున్నప్పటి నుంచి పరిచయమైన వాళ్ళు ఇప్పటికి కూడా అటాచ్ అయి ఉన్నారు. ఇప్పుడు వారు మంచి చెడు చూడాలని అంటే మా ఫాదర్ కొంచెం పై స్థాయికి వెళ్తున్నారు. ఒక టీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఆయనకు ఒక పదోన్నతి లభించింది. తర్వాత ఆయనకు కొంచెం టైం ఇచ్చే తీరిక తక్కువైంది. ఆ టైంలో మంచి చెడుకు మాత్రమే నేను వెళ్తుండే తప్ప నేను ఎవరి అధికారాల్లో వేలు పెట్టి వాళ్ళని తక్కువ చేసి చూపించడము అట్లాంటిది ఏం చేయలేదు. ఇది కొంతమంది గిట్టని వాళ్ళు మా దగ్గర ఎట్లా అంటే మా పార్టీలో వర్గాలు ఉన్నాయని నమ్మే కొద్ది మంది నా మీద చేసినటువంటి దుష్ప్రచారం అది, అంతే తప్ప నేను ఎవరి కీడు ఎంచే మనిషిని కాదు, ఎవరితో గొడవలు పెట్టుకునే మనిషిని కాదు. అయితే మంచిప్ప బాధితుల గోస వినకపోవడం కూడా ఓటమికి కారణం అంటే ఏమంటారు మేడం? ఇప్పుడు అది ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు కదా మేడం. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా సరే నీటి ఎద్దడి ఏదైతే ఉందో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవుతుంది. సో కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. ఆయనకి ఏంటంటే నన్ను రైతులు ఒక గొప్ప సంస్కర్తగా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని తరాల వరకు గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మా దగ్గర నిజాం సాగర్ ఉంది. కింద ఇప్పుడు ఈస్ట్ సైడ్ తూర్పు వైపు వాగులు, వంకలు తప్ప పెద్ద ప్రాజెక్ట్స్ ఏం లేవు. కేసీఆర్ గారు తనంతట తనే గోవర్ధన్ గారు మీకు కింద గడుకోలు నుంచి అటు గుట్టల పైకి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు నీటి ఎద్దడి ఉంది, దానికి ఒక పరిష్కారం అయితే నేను ఆలోచించిన, మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అని చెప్పి పిలుచుకొని మాట్లాడితే చాలా మంచి ఐడియా అనిపించింది. అయితే అక్కడ ఏమైందని అంటే మంచిప్పలో కొంతమంది రాజకీయం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కానీ, బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి కానీ జరుగుతున్న ప్రాసెస్లో మన అడ్డుకట్టేయడం, మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి మంచినీళ్ళు ఇవ్వరని అడగడం, ఈ రకంగా చాలా గొడవ చేయించిండ్రు. అయితే ఆ కారణం చేత మేము నిజామాబాద్ రూరల్లో ఓడిపోలే. ఎందుకంటే అక్కడ ఒక 9 గ్రామాలు ఉన్నాయి. 9 గ్రామాలలో ముంపు గ్రామాలు, మంచిప్ప అనే పెద్ద గ్రామం అయితే లేదు, కొన్ని చిన్న చిన్న తాండాలు ఉండే. వాళ్ళంతా కూడా బాధపడ్డ మాట వాస్తవమే. అక్కడ కూడా ఏందనంటే పిలిపించుకున్నారు, మనం ఇంటికి పిలిపించుకున్నాం, మాట్లాడినాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి గారు మీకు హెల్ప్ చేస్తారని చెప్పినాము. ఈలోపు ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలోనే మన కాలం గడిచిపోయింది. అది కూడా కొంచెం విమర్శకులకు అది మెయిన్ ఏందనంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మా ఫాదర్ ఛాలెంజ్ చేసింది అంటే ఒక
ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పైప్ లైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఉండే. పైప్ లైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 3 ఎకరాలకి ఒక 2 ఇంచుల పైప్ తోటి నేను నీళ్ళు ఇస్తాను, లేకపోతే రాజీనామా చేస్తా అని చెప్పి ఒక సవాల్ విసరడం జరిగింది. సో అది అది నాకు తెలిసి అది రైతుల్లో కొంత దాన్ని బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళిండ్రు. అంటే ఇది చేయలే కదా ఇంకా ఎందుకు అని. సో అప్పటికి మనకు మీకు తెలుసు రాష్ట్ర పరిస్థితి చాలా జాగ్రత్త. ఒక తల్లి పిల్లలకు తెలియకుండా, భర్తకు తెలియకుండా సంసారం ఎట్లా అంటే వెల్లదీస్తున్నానో అట్లా ముఖ్యమంత్రి గారు వెల్లదీస్తున్నారు. చూస్తే ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలు ఆగలేవు. ఎవరికి ఏ టైంకి ఏం పడాలన్నది పడుతున్నాయి. కాకపోతే కొన్ని పెద్ద పనుల కోసం ఈ డబ్బులు ఏదైతే ఉందో అది పంప్ కావడం కొంచెం డిలే అయిపోయి మనకి ఇబ్బంది కలిగింది. మధ్యలో కరోనా వచ్చింది. కరోనాలోనే దగ్గర దగ్గర 2 సంవత్సరాలన్నర ఎమ్మెల్యేలకు సిడిపి కానీ ఇతర నిధులు కానీ రాకుండా ఆగిపోవడం చేత ఆ ప్రాజెక్ట్ డిలే అయింది. ఒకవేళ మనం రాజీనామా చేసినా ఫలితం ఉండకపోయేది. నిలబడి కొట్లాడదామనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళింది. కానీ దాన్ని మా దగ్గర నుంచి కొంతమంది రాజకీయ ఆకాంక్ష గొప్పగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటకు వెళ్ళి ఆ అపనిందను మీదేసే ప్రయత్నాన్ని గట్టిగా తీసుకెళ్ళిండు. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇవే మీకు ముందుగా చెప్పిన నేను ఎందుకు ఓడిపోయినాం అనేది. ఇప్పుడు ప్రజెంట్ ప్రాణహిత చేవెళ్ళ పాత డిజైన్ అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. మరి దీన్ని మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? మేమేం చెప్పాం మేడం. మేము ఇప్పుడు ప్రజల్లోంచి రావాలి వ్యతిరేకత. ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు మేము వాళ్ళలాగా కుట్రలు పన్ని అధికారంలోకి రావాలనే ఆలోచన మాకు ఎప్పుడు లేదు. నిజంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది పాత డిజైన్తో. ఎందుకంటే మేము కూడా అప్పుడు అదే చెప్పినాం, మేము పాత డిజైనే కంటిన్యూ చేస్తామని అంటే కూడా వాళ్ళు నమ్మలేదు. నమ్మనీయకుండా చేసిరు. ప్రతి వారానికి ఒక నాయకుడు వెళ్ళాలి, ఆ గ్రూప్ తోటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలి, ఈ రకంగా చేసి కుట్ర పన్నిండ్రు. ఇప్పుడు మా నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఏంటంటే ఆయన ఎదుగుతున్న క్రమంలో ఎప్పుడు కూడా ఆయన ఎవరి మీద కుట్ర చేయలేదు, ఎవరి మీద ఒక నింద వేసి ఇచ్చేయాలి. ఆయనకున్నటువంటి ఒక పర్సెప్షన్ ఓటింగ్ తోటి మంచి మనిషి అనే ఉద్దేశంతో ఎక్కడ పోయినా గెలిపించిండ్రు. అంతే తప్ప అక్కడ వెళ్ళి ఆ వ్యక్తి మీద దుమ్మెత్తిపోసి ఏదో బురద జల్లి గెలిచిన దాఖలాలు లేవు. సో అలవాటు మాకు లేదు. నిజంగా ప్రజల్లోంచి వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా వాళ్ళ వెంట మాత్రం నిలబడుతుంది. సో ఇంకొక మెయిన్ ఒక డైలాగ్ ఏదైతే ఉందో, అంటే ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటేయాలి అని చెప్పి మీ నాన్నగారు చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? ఇప్పటికైనా రియలైజ్ అయ్యారా? కొన్ని మా ఫాదర్ ఏంటంటే చాలా అంటే కొంచెం పాత మనిషి. ఆయనకి ఏంటంటే ఏదన్నా మాట్లాడితే మనసులోంచి హృదయంలోంచి మాట్లాడతారు. దానికి పెడర్థాలు తీసుకోవచ్చు. నిజంగా ఏంటంటే ఆ మాటలు ఆయన హృదయంలోంచి వచ్చినాయి. అంటే ఎన్ని చేసిండు మన సార్ మన కోసం, రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు. కరోనా వచ్చినా కూడా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. ఒక ఎమోషనల్ వర్డ్ అది, ఒక ఎమోషనల్ వర్డ్. సో ఏదన్నా కూడా కొంచెం భావోద్వేగంతో చెప్పినటువంటి మాట తప్ప ఎవరో నాశనం అయిపోవాలి, లేకపోతే ఇబ్బంది పడాలా, నష్టపోవాలనే ఉద్దేశం ఎప్పుడు లేదు. ఇక నిజామాబాద్ రూరల్లో పరిస్థితులకు సంబంధించి మీ నాన్నగారి కంటే ఎక్కువ మీకే అవగాహన ఉందని అంటూ ఉంటారు, నిజమేనా? తెలియదు, మేబీ అంటే మీరు అడిగిన వ్యక్తుల అభిప్రాయము నిజమో అబద్ధమో. నేను ప్రజాక్షేత్రంలో కోసం అవగాహన లేకుండా నేను ఇప్పుడు నాకు ఎందుకు అవగాహన వచ్చింది అని అంటే, నేను ఒక జెడ్పీటీసీగా పనిచేసిన ఒక 5 సంవత్సరాలు, ఒక మండలానికి జెడ్పీటీసీగా పనిచేసిన. అంత గతంలో పరోక్షంగా మా నాన్నగారికి నేను సపోర్ట్ చేస్తుండే, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 5 సంవత్సరాలు నేను ఉన్నా కాబట్టి గవర్నమెంట్ ప్రొసీజర్ ఏంటి, ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఈ పైన జస్ట్ మనకు ఒక ఓవర్వ్యూ లాగానైతే ఖచ్చితంగా నాకు అవగాహన ఉండేది. ఇక ఆర్టీసీ విషయానికి వస్తే, ఆర్టీసీలో మీ నాన్నగారు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి అండ్ ప్రెసెంట్ ఆర్టీసీలో పరిస్థితులు ఎట్లున్నాయంటారు? దాంట్లో నాకు అసలు అవగాహన లేదు మేడం. ఎందుకంటే నేను ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. నేను కానీ మా తమ్ముడు కానీ కొన్ని కొత్త ఉద్యోగాలు అండ్ ఎలక్ట్రానిక్ బస్సెస్ కూడా ఆ టైంలోనే ఈ కాంట్రాక్ట్ అనేది సైన్ చేయడం జరిగింది. సో అదొకటి. ఇంకోటి నాకు తెలిసి ఒకటి ఏంటంటే, మా ఫాదర్ శాలరీ తీసుకోకుండా, ఆర్టీసీకి సపరేట్ శాలరీ ఉంటుంది. సో ఆప్షన్ లేదంటే చాలా చెప్తున్నారు, ఆప్షన్ అంటే చూస్తుంటాం కదా, చెప్తుంటారు కొన్ని. మరీ డీప్గా తెలియదు, లోపల ఏంది అని తెలియదు. కాకపోతే పేపర్లో వచ్చినాయి అవి చెప్పాను కదా, చదువుకుంటాను ఇట్లా. మరి ఇప్పటి సిచ్యువేషన్కి ఏం చెప్తారు, ఎట్లుందంటారు ఆర్టీసీ? మనం రోజు టీవీలో చూస్తున్నాం కదా, ఆడవాళ్ళు అంతా కొట్టుకోవడం చరిత్రలో ఎప్పుడు చూడలేదు నేనైతే. అది మరి ఏ నోటితో ఆ మాట అన్నాడా, మరి ఆడవాళ్ళ ఇప్పుడు మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా నాకు వేసుకోవాలి కాబట్టి అని చెప్పి ఆయన ఫ్రీ ఇచ్చిన తెలియదు. కానీ
చాలా విపరీత ధోరణులు మనకు టీవీలో కనబడుతున్నాయి, యూట్యూబ్లో కనబడుతున్నాయి. అది ఎక్కడ దారి తీస్తుందో తెలియదు. మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు. ఇదే సీన్ అక్కడ కూడా రిపీట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఇట్లా కొంచెం అంటే ఆయన ఏదో రోజు మాట్లాడుకుంటూ ఆయన మాటలు వినబడాలని టీవీలో కనిపించే డైలాగ్స్ సందు లేకుండా అంటే గ్యాప్ లేకుండా ఆయననే కనిపించేలాగా ట్రై చేస్తున్నాడు. ఏదో ఒక రోజు మాటలు అయిపోయిన తర్వాత ఈ బుక్స్, పేపర్స్, స్టాటిస్టిక్స్ అన్ని బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. సో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి నిజామాబాద్ రూరల్ కి షిఫ్ట్ అవడానికి కారణం ఏంటి అసలు? ఆర్మూర్ నుంచి మనము బాన్స్వాడ పంపించినప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్న ఆ తరుణంలో ఇప్పుడు మా నాన్నగారి గురువు అయినటువంటి సంతోష్ రెడ్డి గారికి ఆర్మూర్కి టికెట్ ప్రామిస్ చేయడం జరిగింది పీసీసీగా. అప్పటికే వైఎస్ఆర్ గారి ప్రియ శిష్యుడిగా పేరు ఉంది బాజిరెడ్డి గోవర్ధన్ గారికి. కానీ సొంత జిల్లా కాబట్టి, డిస్ట్రిక్ట్ సొంత జిల్లా కాబట్టి ఆ జిల్లాలో వేలు పెట్టలేకపోయాడు. అసలు బాన్స్వాడ టికెట్ కూడా కన్ఫర్మ్ లేకుండే, ఎంపీ ఛాన్స్ ఇద్దామని అనుకున్నాడని తెలుసు. ఆ ఎంపీకి కూడా అప్పుడు మదియాష్కి గారు నాన్ లోకల్ ఆయన వచ్చి, ఆయన ఎన్ఆర్ఐ ఆయన వచ్చి టికెట్ తీసుకున్నారు. అప్పుడు ఎంపీ ఛాన్స్ కూడా పోయేసరికి ఒకటే ఒక సీట్ ఖాళీ ఉండే అప్పుడు. అయితే ఏది ఖాళీ ఉంది, బాన్స్వాడ ఖాళీ ఉందంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఇచ్చేయండి అని చెప్పిండు. అది కూడా ఇవ్వాలనే ఇది లేకుండా, ఆప్షన్ లేకుండా డి శ్రీనివాస్ గారికి. మొత్తానికి రాజకీయంగా సమాధి చేద్దామనే ఉద్దేశంతో ఆ స్టెప్ తీసుకున్నాడు. కాకపోతే దేవుడు ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారి అప్పుడు అండ ఉండే కాబట్టి మనకు బాన్స్వాడ వచ్చింది. గెలుస్తామనే ధీమా లేకున్నా ఆయన పాదయాత్ర వల్ల అప్పుడు గుడ్ విల్ నాన్నకి హెల్ప్ అయ్యి అప్పుడు నాన్నగారు పెద్ద మంచి భారీ మెజారిటీ తోటి అప్పటికే మంచి అతిరథ మహారథుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద మంచి పెద్ద స్థాయిలో విజయం సాధించడం జరిగింది. బాజిరెడ్డి ఫ్యామిలీకి డిఎస్ ఫ్యామిలీకి మధ్య విభేదాలు కానీ సారూప్యత కానీ ఏమున్నాయి? విభేదాలు ఏముండవండి. ఇప్పుడు ఆయన ఒక మేమంతా సేమ్ క్యాస్ట్, మున్నూరు కాపు కులం కాబట్టి ఆయన ముందు ఫ్రంట్ లైన్లో ముందున్నాడు కాబట్టి వెనకాల ఉండే సేమ్ క్యాస్ట్ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వలే. ఇప్పుడు ఆయన అర్బన్లో ఉన్నప్పుడు కూడా అర్బన్లో ఆయన వెంట తిరిగే వాళ్ళు కూడా ఎవరు కూడా పెద్ద ఛాన్సెస్ ఏమి ఇవ్వలే. మా అంటే ఒక ఏఎంసీ చైర్మన్ ఇప్పించినట్టున్నాడు. కానీ ఇదే మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆయన వెంట ఉన్న అనుచరులకి అప్పటికి మార్కెట్ డైరెక్టరు, డిసిఎంఎస్ చైర్మన్ వెంట తిరిగే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక స్థాయిలో మంచి స్థాయిలో తీసుకొచ్చిండు. ఇప్పటికీ కూడా ఆయనతో ఉన్నటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే మా ఫాదర్ది గోల్డెన్ టచ్ ఉంటుంది. ఆయన చేతి పడ్డదంటే ఖచ్చితంగా మాకు దూరమైన, మా దగ్గరున్న దూరమైన ఏదో ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారు. అదొక గుడ్ విల్ అయితే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఉంది. సో కాకపోతే మాకు అసలు వైరం ఏం లేదు. అంటే డిఫరెన్సెస్ నాయకత్వంలో డిఫరెన్స్ ఉంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నిజామాబాద్ కోసం ఏం చేయాలనే దాని మీద క్లారిటీ ఆయన కంటే ఎక్కువ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఉంది. కాకపోతే సిమిలారిటీస్ అంటూ ఏం లేవు అనిపిస్తుంది నాకైతే. సిమిలారిటీస్ ఏం లేవు ఆయనకి తనకి, ఏం లేవు మేడం. అంతా ఏందనంటే అది వాళ్ళిద్దరికీ అర్థమయ్యే ఒక వైరం అంతే తప్ప ఏదో మా కుటుంబాల మధ్యలో ఏదో గొడవ జరిగింది, కొట్టుకున్నాం, రక్తాలు గారిని అట్లేం లేదు. ఇక ఎమ్మెల్యే భూపతి రెడ్డి బీఆర్ఎస్ ని వీడడానికి మీరు మీ నాన్నగారు వైఖరే కారణం అనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో అసలు ఆయన ఎందుకు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చింది? ఆయన ఒకసారి ఫస్ట్ టైం వీడలేదు మేడం పార్టీని. ఎప్పుడు టికెట్ ఇవ్వకున్నా ఆయన పార్టీ వీడి వేరే పార్టీకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు. గతంలో ప్రజారాజ్యంలోకి వెళ్ళిండు, దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిండు. సో అట్లా ఆయన కొత్త ఏం కాదు. ఆయన ఏంటంటే కొంచెం ఇమోషనల్ మనిషి. ఏంటంటే అన్నీ నేను చెప్పినట్టు నడవాలి. ఈయనకి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కొత్త వ్యక్తులు ఎవరైనా పార్టీలోకి వస్తే వీళ్ళు ఏదో మా ఆస్తిని పంచుకోవడానికి వచ్చిన ఇది దాయాదుల్లాగా ఫీల్ అయిపోతాడు ఆయన. ఇప్పుడు ఆయన సెలవుతోటి మాకు టికెట్ రాలేదు కదండి. ఇప్పుడు ఏమైపోయింది మేడం, ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, నెక్స్ట్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్గా నేను కనిపిస్తున్నా కాబట్టి ఆయనకు ఛాన్స్ కనిపిస్తలేదు. ఆయనకి నెక్స్ట్ ప్రాస్పెక్ట్ కనబడతలేదు పార్టీలో కానీ పొలిటికల్గా కానీ. ఒకవేళ నేను కరప్ట్ అయ్యి ఉండి నేను మొత్తం ఈ అన్నిట్లో లంచాలు తినడము లేకపోతే ఎవరైనా హరాస్ చేయడం అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా ఆయన ఉండి నన్ను బద్నాం చేసి నెక్స్ట్ టికెట్ తీసుకుంటా అని వెయిట్ చేస్తుండే. ఇప్పుడు నేను అట్లా లేను కాబట్టి ఆయనకు అర్థమైపోయింది దీంట్లో ఉంటే మనకు నెక్స్ట్ దీంట్లో పార్టీలో మనగడ లేదు కాబట్టి
వేరే వెతుక్కోవాల్సిందే అని. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టు అంతే తప్ప ఏందనంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఒక 10 మంది, 12 మంది ఎమ్మెల్యేలు 3, 4 సార్ల నుంచి వాళ్ళు ఎమ్మెల్యే కావడానికి ట్రై చేసి ఇప్పుడు సానుభూతి వచ్చింది ప్రజల్లో. హ్మ్. అరే పాపం ఇంకా ఈసారి ఒకసారి ఏసి చూద్దాంలే బాగా తనలాడుతున్నాడు కదా! బాజిరెడ్డి గోవర్ధన్ అంటే సీనియర్ ఆయన చాలా చూసిండు అధికారం. ఇప్పుడు కొత్తోళ్ళని చూద్దామని ఏసిర్రు తప్ప ఆయన గొప్పతనం ఏం లేదని నేను అనుకుంటున్నా. నేనంటే పర్సనల్‌గా ఆయనకి గ్రడ్జ్ ఏందో. హ్మ్. నేనంటే ఆయన ఎట్లా చేస్తాడంటే సోషల్ మీడియాలో జనరల్‌గా అయితే ఇప్పుడు ఏదైనా విమర్శ వస్తే వేరే వాళ్ళతోని చేయిస్తారు కదా! ఆయన పర్సనల్‌గా చేస్తాడు. హుహు. ఏ చిన్న ఏదైనా దొరికిందంటే దాన్ని ఈయననే కదాలి ఈయన పర్సనల్ ఫోన్‌లో నుంచే ఫార్వర్డ్ చేస్తాడు. అంత పని లేకుండా ఉన్నాడు డాక్టర్ ఆయన. అబ్బా! డాక్టర్ అంటే ఎంత బిజీ ఉండాలి మేడం? అది ఆర్థోపెడిషన్ అంటే. ఇప్పుడు హ్మ్. కార్లు, బైక్‌లు పెరిగిపోయి ఎంతమందికి యాక్సిడెంట్లు అయితున్నాయి. ఆయన అవన్నీ వదిలిపెట్టుకొని ఈ బాజిరెడ్డి జగన్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ వెంట ఉండేటోళ్ళు ఏం చేస్తున్నారు? ఇది. అట్లా. ఎందుకింత గ్రడ్జ్ ఫార్మ్ అయిందంటారసలు? ఆయనకి అధికార దాహం. ఆయనకి హ్మ్. ఇప్పుడు మేమున్నాము. మా పదవి పోయింది. మేము హ్యాపీగా ఉన్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. మళ్ళీ ప్రజలు ఇష్టపడితే రావాలనే ఉంటది నాకు. హ్మ్. నాకు గాని, మా ఫాదర్‌కి గాని. అవును. ఇప్పుడు నాకెందుకుంటదని అంటే మేడం, నేను 15 ఏళ్ల నుంచి నేను ఈ దీంట్లో యాక్చువల్లీ ఉన్నా. మీరొక జెడ్పీటీసీగా యాహ్! చేశారు. ఎమ్మెల్యేగా పోటీ అవునండి. చేద్దాం అనుకున్నారు. కేసీఆర్ ఎందుకు ఆపారసలు? ఇప్పుడు అది పార్టీ పాలసీ మేడం. అది కొత్త హ్మ్. జనరేషన్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికీ ఇవ్వలేదు. ఒకటి మెయిన్‌గా మేమొకటి అర్థం చేసేసుకుంటాం హ్మ్. ఏందనంటే, ఫ్యామిలీ పాలిటిక్స్‌ని ఎంకరేజ్ చేయాలనంటే దానికి చాలా ఆలోచించాలి. హ్మ్. ఎంత మంచోడైనా గూడా ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్ అయితే తప్ప ఫ్యామిలీ పాలిటిక్స్‌ని ఎంకరేజ్ జేయరు. ఏ పార్టీ వాళ్ళు జేయరు. హ్మ్. ఇదే గాదు ఏ పార్టీ అయినా జేయదు. ఇగ మన కష్టం మనం జేసుకుంటూ పోవాల్సిందే. ఆయన నాకెందుకియ్యలేదు యాక్చువల్లీ మీ అని. నాన్నగారు మీకు టికెట్ కావాలని అడిగినప్పుడు అవును. కేసీఆర్ ఏమన్నారు? అంటే నాకు చెప్పరు గదా మేడం. ఎందుకు చెప్పరు? నాకు ఇంట్లో చెప్పే నేను ఉంటారు కదా! మేము అట్లా ఎప్పుడు నేను ఆయనని అడగలేదు. నాకు హ్మ్. చెప్పలేదు. హ్మ్. ఎందుకివ్వరు అని తనెప్పుడు ప్రశ్నించలే. యాక్చువల్లీ కేసీఆర్ గారి క్లాస్‌మేట్ హ్మ్. విఠలరావు గారికి జిల్లా హ్మ్. పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఆ! దీన్నెలా చూస్తారు? ఆయన సీనియర్ నాయకుడు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో గూడా అడుగుతారు గదా! ఇన్నేళ్ల నుంచి నువ్వు కేసీఆర్ మధ్యలో ఆయన రిలేటివ్ అయిండ్రు ఈయన. హ్మ్. హ్మ్. మధ్యలో రిలేషన్ వచ్చింది. అంతకుముందు కొలీగ్స్ లాగానే పనిచేసిండ్రు. ఉంటది గదా మేడం. ఇప్పుడు కేసీఆర్ గారిని చూడండి మీరు. హ్మ్. ఆయన వెంట నడిచిన ఎవ్వరిని గూడా ఆయన ఆహ్, అంటే మర్చిపోలేదు. హ్మ్. విఠలరావు గారు చాలా మంచోడు. సో, అంటే నాకు ఓవరాల్‌గా ఇంతకుముందు గూడా పరిచయము. హ్మ్. మేమెప్పుడన్నా ఏ సభలో కూర్చున్నా మేమిద్దరం మాట్లాడుకుంటాము. మాకు హ్మ్. అవగాహన ఉంది. ఇబ్బందేం లేదు. ఆయన ఫ్యామిలీ గాబట్టి ఇచ్చిర్రనైతే నేననుకోను. ఓకే. ఎందుకనంటే ఆయన చాలా సీనియర్ ఆయన. సో, ఓవరాల్‌గా నిజామాబాద్‌లో యాహ్! మీపై ఉన్న ఆరోపణలకి మీరిచ్చే సమాధానం ఏంటి? నేను పట్టించుకోనండి. ఎందుకనంటే ఇప్పుడు నా యాంబిషన్ నా యాంబిషన్ ఒకటుంది. హ్మ్. ఇన్ని సంవత్సరాలు నేను నేను ప్రజా జీవితంలో తిరుగుతున్నందుకు, దీనికొక సార్థకత అనేది ఒక పదవి రూపంలో రావాలనేది నేను ఎక్స్‌పెక్ట్ జేస్తా. అందరిలాగా. ఇప్పుడు నాకంటే బెటర్‌గా చేస్తామని మా కాన్స్టిట్యున్సీలో చాలామంది అనుకుంటారు. పోటీ పడతా నేను. ఇప్పుడు ఇది మా నాన్న గాబట్టి నన్ను తీసుకెళ్ళి ఫినిష్ లైన్‌లో నా చేతి పట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టే అంత ఉండదు. హ్మ్. నేనైనా ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే, ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాల్సిందే, నేను విమర్శ చేయాల్సిందే. నా విమర్శ ప్రజలకు నచ్చాల్సిందే. ప్రజలకు నచ్చితేనే నాకు పదవి ఇవ్వాల్సిందే. హ్మ్. బట్ నా యాంబిషన్ మాత్రం క్లియర్‌గా ఉంది. ఎవరన్నా ఏమని అనుకోను. ఒకటి నా గురించి ఏదన్నా ఆరోపణొస్తే హ్మ్. వ్యక్తిగత ఆరోపణ చేస్తారు తప్ప, నా మీద సిస్టమాటిక్‌గా ఈ సిస్టమ్‌లో హ్మ్. ఈ వేలు పెట్టిండు, కాలు పెట్టిండు అనేది మాత్రం ఎక్కడ లేదు. ఉంటే ఇప్పుడు అంటే ఎట్లుంటది మేడం, వ్యక్తిగతంగా ఏమైనా ఏదైనా మైనస్‌లున్నాయంటారా? మన మైనస్ ఏం లేదు మేడం. హ్మ్. ఇప్పుడు వయసులో ఉన్న వ్యక్తి మీద ఎటువంటి ఆరోపణలొస్తాయి మీకు తెలుసు కదా! హ్మ్. సో, నేను పట్టించుకోను మేడం అట్లా. నాకట్లా ఏం లేదు. అండ్ ఐయామ్ వెరీ ఫ్యామిలీ టైర్డ్ పర్సన్. నేనెప్పుడైనా ఎక్కువ ఫ్యామిలీకి టైమ్ ఇస్తా. హ్మ్. నా ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఉంటారు. చిన్నప్పటి నుంచి హ్మ్. ఎల్‌కేజీ నుంచి ఇప్పటి వరకి గూడా ఒక సర్కిల్ ఉంది. అదే సర్కిల్ నా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు చిన్నోళ్ళా, పెద్దోళ్ళా పట్టించుకోను. నా లాయల్టీ అట్లుంటది వ్యక్తుల పట్ల. ఓకే. సో, అదే లాయల్టీ పార్టీ పట్ల గూడా ఉంటది. ఓకే. మరి గడియం రాములు అనే వ్యక్తి ఆహ్, బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఒక రైట్ హ్యాండ్‌గా వెలిగారు. ఆయనెందుకు పార్టీని వీడి బయటికెళ్ళాల్సొచ్చింది? ఆయనని అడగాల మీకు చెప్పడం అంటే ఛాన్స్. భూపతి రెడ్డి దగ్గర చేరి ఆయన్ని గెలిపించారని అంటూ ఉంటారు. ఇందులో నిజమెంత? మీకు అవగాహన ఇప్పుడు ఉండుంటది కదా! చాలా దగ్గర వాళ్ళే మనకు పెద్ద శత్రువులయితారు మేడం. హ్మ్. మనకు బద్ధ శత్రువు ఎప్పుడు గూడా మన దగ్గర వాడే ఉంటాడు. మన దగ్గర మిత్రుడే ఉంటాడు. మరి హ్మ్. ఆయన ఏ విషయంలో ఎక్కడ తేడా వచ్చిందనేది ఆయన మనసుకు తెలుసు. హ్మ్. నేను చిన్నోడిని. నేను చాలా చిన్నోడిని. వాళ్ళందరి ముందు నేను చిన్నవాడిని. నాకు పెద్ద అవగాహన లేదు. నేను తెలుసుకోవాలని గూడా నేను అనుకోను. నేను ఏదున్నా మా ఫాదర్ వెంట ఉంటా. మా ఫాదర్ వెంట ఒక అడుగు వెనకనే ఉంటా నేను.
ఇక ఆయనతో వైరాలు ఉన్న వ్యక్తులు, మిత్రుత్వం చేస్తున్న వ్యక్తులు ఎవరొచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నా విజన్ వేరే ఉన్నా ఆయనతో ఎవరికైతే అనుబంధం ఉందో మంచి చెడు అన్నీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. గడిల రాములు అనే వ్యక్తి దూరం కావడానికి కారణాలు ఏవైనా ఉంటే అది పెద్దోళ్ళు మా బాజిరెడ్డి గోవర్ధన్ గారే చెప్పాలి. మేము చిన్నపిల్లలు మేడం, మాకు తెలియదు. సో వాళ్ళ చేతుల్లో పెరిగినాం మేము. ఓకే, మీకు ఏదైనా మీరు ఏదైనా పని చెప్తే అది తొందరగా చేయరు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఏదైనా విషయం ఉంటే దానికి మీరు తొందరగా రెస్పాండ్ అవ్వరు అనేటువంటి ఆరోపణ ఎట్లుంటుంది మేడం అంటే, మా ఫాదర్ దగ్గరకు ఒకరు వచ్చిర్రు అనుకోండి, దాని ఆపోజిట్ పార్టీ నా దగ్గరకు వస్తారు. ఓకే, ఒక ఇంట్లోంచి 2 మాటలు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నేను మా ఫాదర్తో పోట్లాడాలి కదా ప్రతి మాటకి. నేను విడిగా తిరుగుతాను ఎప్పుడన్నా, తన వెంట ఎప్పుడు నేను ఊరికే వెంటబడి తిరిగినా నేను ఎక్కువ మాట్లాడాను. ఎందుకన్నానంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ప్రభుత్వ ఆఫీసులో ఎక్కడైనా మీరు చెప్తే పని అవుతుంది, కానీ మీరు అది కూడా చేయరు అనేటువంటి విమర్శ. ఎస్ మ్యామ్, ఇప్పుడు మా ఫాదర్ 24 అవర్స్లో దగ్గర దగ్గర 12 అవర్స్ ప్రజలకు టైం ఇస్తాడు. ప్రతి ఒక్కరు పర్సనల్గా నాన్న కలవంది వాళ్ళకి పొద్దు గడవదు చాలా మంది. ఎందుకంటే ఆయన ఇచ్చే భరోసా నేను ఇవ్వలేను. నేను ఇప్పుడు వయసులో ఎక్స్పీరియన్స్లో నేను ఆయన కంటే చాలా తక్కువ కదా, ఆయన ఇచ్చే భరోసా నేను ఇవ్వలేను. ఎంతైనా ఆయనతో కంపేర్ చేస్తే నేను చిన్న గీతనే. ఓకే, అంటే మీరు చేయగలరు, మీ పరిధిలో ఉన్నా కూడా నేను ప్రెజర్ వేస్తే మీరు అన్న షాడో ఎమ్మెల్యే ఆరోపణ నిజమైపోతుంది కదా. ఓకే, ఆ రూట్లో అంతే కదా. ఇప్పుడు నేను షాడో ఎమ్మెల్యే కాదు అని చెప్పి మీరు షాడో ఎమ్మెల్యే అని అంటారు అని అన్నారు. మరి షాడో ఎమ్మెల్యే అన్న వ్యక్తి అంటే ఎంత పవర్ఫుల్ ఉండాలి? ఏ పని చెప్పినా కావాలి కదా, మరి ఎందుకు కాలేదు? అండ్ మీరు కేటీఆర్ కి బాగా దగ్గర అని విన్నాం, నిజమేనా? లేదు మేడం, లేదు. అందరికీ ఇప్పుడు మా బాస్ వాళ్ళు, ఆయన మా బాస్, నేను దగ్గర అంటే నేను కనబడితే జగన్ బాగున్నావు అని అడుగుతాడు, అంతే చాలు. నేను ఎప్పటి వరకు దగ్గర ఉంటాను? నేను ప్రజల్లో ఉన్నంత వరకు నేను దగ్గర ఉంటాను. ప్రజలకు దూరం అయినప్పుడు ఆయన కూడా నన్ను దూరం పెట్టేస్తాడు. మా బాస్ కాబట్టి, నేను జెడ్పీటీసీ చేసిన కాబట్టి ఇప్పుడు ఆయన కలిస్తే దగ్గర తీస్తాడు, బాగున్నవారు అంటాడు. ఓకే. అండ్ కవితకి మీరు నిజామాబాద్లో బాగా సపోర్ట్ చేశారు, మరి మీకు ఆవిడ సపోర్ట్ ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఉంది, అవుట్ రైడ్ ఉంది. మా కవితక్కకి మా నిజామాబాద్లో నాకు తెలిసి నేనంటే కొంత ప్రత్యేక ఇది ఉంది. ఇక మీ నాన్నకి మంత్రి పదవి రావాల్సి ఉన్నా కూడా రాలేదు, అంటే ఎవరు అడ్డుకున్నారంటారు? ఎవరు అడ్డుకోలేదు. ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల రాలేదు. ప్రశాంత్ అన్న ఎట్లా అంటే, ఆయన కేసీఆర్ గారికి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో దగ్గర, ఆయన ఇంజనీర్, కొత్త తరం నాయకుడు కాబట్టి, కొత్త అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటే కొత్త తరం నాయకుడు ఉండాలి, ప్లస్ పెద్దలకి కొంత వాళ్ళ కూడా అనుకూలంగా ఉండాలి కదా. కాబట్టి దగ్గరనే ఇచ్చారంట ప్రశాంత్ అన్న కేసీఆర్ గారికి దగ్గర, ప్లస్ ఆయన ఏం ఎలిజిబిలిటీ లేదని కాదు కదా. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో పెద్ద పెద్ద కట్టడాలు, ఇది సెక్రటేరియట్ కానీ చూసిన సెక్రటేరియట్ కానీ, ఇంకా వేరే అన్ని జిల్లాల్లో ఉండే కలెక్టరేట్స్ కానీ, కమిషనరేట్స్ కానీ, కొత్త కమిషనరేట్స్ అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, మళ్ళీ పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది. మేబీ కొత్త తరం నాయకుడికి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు, ఆయనకి ఇచ్చిండ్రు. మా ఫాదర్కి రానిది కారణము ఎవరో అడ్డుకున్నది కాదు, ఏం కాదు. అయితే మీ నాన్నకి జిల్లా మీద ఉన్న పట్టే ఆయనకి ఇబ్బంది కలిగించింది అంటారు, నిజమేనా? మేబీ అనుకుంటా నేను. అంటే పట్టు అంటే ఎక్కడ పోయినా గుర్తుపడతారు, అదొకటి. కాకపోతే పార్టీ మన కొత్త కదా, పార్టీ కొత్త. అదే కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పట్టు అనేది పనికొస్తుండే. కానీ మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కాబట్టి, ఈ పార్టీలో మనకంటే ముందు ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారు, పార్టీ కోసం కొట్లాడిన యంగ్స్టర్స్ చాలామంది, ఉద్యమంలో గట్టి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాంట్లో మనం తర్వాత వచ్చిన వాళ్ళం కాబట్టి ఎంతైనా మనము మన ప్రిఫరెన్స్ అనేది కొంచెం సెకండ్ తర్వాతనే ఉంటుంది. సో జిల్లా అంతా కూడా మీ నాన్నగారి కంట్రోల్లో ఉంది కదా? లేదండి, కంట్రోల్ ఏం లేదు. కంట్రోల్ ఏం లేదు. నేను నాకు ఎవరైనా ఫోన్ చేస్తే, ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాం. కాకపోతే ఆయన సీనియర్ కాబట్టి ఆయన ఇచ్చే భరోసా వేరు, నేను ఇచ్చే భరోసా వేరు. నా ఆధ్వర్యంలో నేను తెలియకుండా చాలామంది యువతకు కానీ, ఏదన్నా స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్కి కానీ, ఇంకన్నిటికీ నేను అండగా ఉంటాను నేను. కాకపోతే ఇక మనం ఏం చేసినా అది
తన ఆధ్వర్యంలో చేస్తాం కాబట్టి నాకు స్పెషల్గా పేరేం రాదు. మరి బా- జిల్లా ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి గారితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? బాగుంటుంది, బాగానే ఉంటాడు, అన్నయ్యలా ఉంటాడు, ఈజ్ ఫైన్. అండ్ ఆర్టీసీ ప్రైవేటీకరణలో మీ నాన్నగారి పాత్ర ఎంతవరకు ఉంది? ప్రైవేటీకరణ ఇప్పుడు జరగలేదు కదా, ఇది ఈ అపోహను తీసుకెళ్ళిండ్రు. అప్పుడు ఏం చేసిరంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఇంకా సజ్జనార్ గారిని పెట్టిరనంటే సిన్సియర్ క్యాండిడేట్లు, వీళ్ళని ముందు పెట్టి దీన్ని ప్రైవేటైజ్ చేస్తారని చెప్పి బాగా స్ప్రెడ్ చేసిండ్రు రూమర్. అప్పుడు ఆ రూమర్ స్ప్రెడ్ చేసిన తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తెలియకుండానే పార్టీకి ప్లస్ అయినాయి. మంచి అంటే సంస్థ చైర్మన్ గా మీ నాన్నగారు ప్రైవేటీకరణ నుంచి కాపాడారు అని అనుకోవచ్చు ఆర్టీసీ. అంత పెద్ద నిర్ణయాలు తీసుకునేంత లేదు కదా. దీనిపైన మంత్రి ఉంటారు, దానిపైన ముఖ్యమంత్రి ఉంటారు, కీలక నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం కాబట్టి అంత పెద్ద నిర్ణయం తీసుకొని కాపాడి నాకైతే అంత ఏదున్నా ఇన్స్ట్రక్షన్స్ మంత్రివర్గం నుంచి ప్రభుత్వం నుంచి వచ్చిన తీరుగానే తీసుకున్నారు అనుకుంటున్నాను నేను. సో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడడమే మీ నాన్నగారి కోరిక కాబట్టి ఆయన కోరిక తీరుస్తారా? ప్రజలు తీర్చాలి, నేను ట్రై చేస్తా, ఇంకా గట్టిగా ట్రై చేస్తా. ప్రజలు ఇష్టపడి అనుకుంటే ఖచ్చితంగా ఆయన కళ నెరవేరుస్తా అని నేను అనుకుంటున్నాను. సో రాజకీయ నాయకులకి కులం బలం అని అంటుంటారు. సో మొన్నటి ఎన్నికల్లో ఈ మీ కులస్తులే ఓడించారు అనే దానికి కూడా ఏం చెప్తారు మీరు? మా దగ్గర ఇద్దరు క్యాండిడేట్లు సేమ్ క్యాస్ట్ వాళ్ళు అయిపోయినారు, అక్కడ స్ప్లిట్ అయింది. ఒకటి ఎక్కువ ఈ అక్షంతలు అనేవి చాలా పనిచేసినాయి, దాంతో అందులో అన్ని క్యాస్ట్ల వాళ్ళు స్ప్లిట్ అయిపోయారు. అన్ని ముద్రాజ్ కానీ, మునూర్ కాపు కానీ, పద్మశాలి కానీ, ఏ క్యాస్ట్ ఉన్నా అది పెద్ద గ్రామాల్లో ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంటారు కాబట్టి ఈ రెండు పార్టీలకు స్ప్లిట్ అయిపోయినాయి, బీజేపీకి బీఆర్ఎస్కి. ఆ స్ప్లిట్ కావడం వల్ల ఇదైంది. నేనేమనుకుంటా అంటే కులం బలం అని అంటే నేను మా క్యాస్ట్ మీటింగ్లో, నేను ఇప్పుడు మా మునూర్ కాపు జిల్లా అధ్యక్షుని, నేను మా వాళ్ళకు ఒకటే చెప్తాను, నేను కులం వల్ల మనకు పేరు రాదు, మన వల్ల కులంకి పేరు వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్గా పనిచేసి మీరు గొప్పగా కావడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా కులంకి పేరు వస్తుంది తప్ప కులం వల్ల బలం అనేది ఎవరికి రాలేదు. ఇప్పటివరకు ఎవరికి రాలేదు, ఏ నాయకుడు కూడా రాలేదు. ఉంటుంది, కొంతమందికి ఉంటుంది, అది కూడా లిమిట్కి మించి ఒకవేళ నంబర్ అట్లా ఉంటే, ఒకవేళ మిగతా వాళ్ళని తొక్కేస్తే, డి శ్రీనివాస్ గారి లాగా ఒక కులం నుంచి ఇంకొకరు ఎదుగుతుంటే తొక్కేస్తే, కుట్రలు చేసి కథం చేస్తే ఉంటుంది, కులం బలం ఖచ్చితంగా ఉంటుంది. కుట్రలకు ఛాన్స్ లేదు కాబట్టి అప్పుడప్పుడు బలి కావాల్సిందే. నిజామాబాద్ లో ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే మీ నాన్న చాలా సునాయాసంగా గెలిచేస్తారంటారు. ఆ సీక్రెట్ ఏంటి అసలు? మంచితనం. ఫస్ట్ పేదవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం. ఎంతమంది వచ్చినా అందులో దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, బస్సులో వచ్చి కలవడానికి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నా ఆ కాన్స్టిట్యున్సీకి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొస్తారు. అండ్ అక్కడున్న నాయకులకి మంచి స్టేచర్ తీసుకొస్తారు. ఆయన కాకుండా ఆయనతో పాటు 10 మందిని మంచి నాయకులు తయారు చేస్తాడు. సో వైఎస్ఆర్కి బాజిరెడ్డి గోవర్ధన్ చాలా సన్నిహితులు. మరి టీఆర్ఎస్లో చేరిన తర్వాత కేసీఆర్ గారు వర్కింగ్ స్టైల్తో ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఆయన తనకి వైఎస్ఆర్ గారికి కేసీఆర్ గారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వైఎస్ఆర్ గారు ఎందుకంటే ఆయన కూడా కింద నుంచి దక్కముక్కిలు తినుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి. ఆయన వెంట ఉన్నా ఆయన ఖచ్చితంగా చేస్తాడనేది కూడా ఏమి ఉండకపోతుండే. కాకపోతే ఏంటంటే ఆయన ఆరా అందరికి పంచేది, ఆయన ఆరా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేది. సో అట్లా మనకు మంచి పేరు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా బాజిరెడ్డి గోవర్ధన్ కానీ మంచి పేరు వచ్చింది. కేసీఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్. ఆయన ఏం చేస్తారంటే ఆయన క్రియేటివ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏంది, కార్యకర్తల బలం కావాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను వదిలిపెట్టొద్దు, ఆ ఉద్దేశంతో ఉండేది. తినకేందంటే రాష్ట్రాన్ని సాధించిన ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, కొన్ని వందల సంవత్సరాలు నన్ను గుర్తుపెట్టుకోవాలి, ఆ దాని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. నాతో ఎవరు నడుస్తున్నారు, నా వెంట ఎవరున్నారు, ఎవరు పోతున్నారు అనేది ఆయనకి సంబంధం ఉండదు. సో అట్లా మనం అంటే ఇంకోటి ఏంటంటే ఆయన ఏం కలిసినా కలవకపోయినా ఎమ్మెల్యేకి ఉండే ప్రిఫరెన్స్ ఎమ్మెల్యేకి ఉంటుంది. అఫీషియల్గా వస్తుంది, ప్రభుత్వం ద్వారా బలం వస్తుంది, అన్ని రకాలుగా మనకు నిధులు వస్తాయి, అన్నీ చేస్తాయి. సో మనకు ఆయనతో పర్సనల్గా కలిసి ఛాన్స్ లేకున్నా, తక్కువ ఉన్నా, మన పని అయితే ఖచ్చితంగా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పిన ఏదైతే మాట ఉందో దానికి కట్టుబడి ఎమ్మెల్యేలకు పవర్ ఇచ్చినప్పుడు. సో అది డిఫరెన్స్ ఇద్దరికి.
నిజామాబాద్లో ఎంపీగా కవిత ఓడిపోవడానికి ఎమ్మెల్యేలు మనస్ఫూర్తిగా పనిచేయలేదని మీ పార్టీలోనే వినిపించింది. సో నిజమేనా ఇది? లేదండి. అయితే ఆ టైంలో ఏమైందంటే మోదీ హవా స్టార్ట్ అయింది అప్పుడే. హ్మ్. మోదీ హవా స్టార్ట్ అయ్యి హిందుత్వ ఈ కార్డ్ బాగా ప్లే అయింది. దాంతోటి కొత్తగొచ్చిన అరవింద్ ఆయన మీద ఎటువంటి ఒపీనియన్స్ లేవు పబ్లిక్‌లో. ఆయనొచ్చి కొన్ని టార్గెట్ చేసి పేపర్‌లో కొంచెం సెటైర్ యాడ్స్ చేసి సెటారికల్‌గా హ్మ్. అరే! ఇది పెద్ద తోపున్నాడు. పెద్ద పెద్ద అంటే ముఖ్యమంత్రి కూతురునే ప్రశ్నిస్తున్నాడంటే రేపు మనకేదో కట్టి గ గ గడ్డి కోసి మూటలు కట్టి మనకు తెచ్చేస్తాడు. హ్మ్. నిజామాబాద్‌కి అని బాగా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసిండు. హ్మ్. అదే విధంగా నరేంద్ర మోదీ గారి చరిస్మా పనిచేసింది. హ్మ్. అండ్ అప్పుడు మన బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీతో టై అప్ లేదు. హ్మ్. మనం ఎన్‌డీఏకి లేము, యూపీఏకి లేము. సో, హ్మ్. వీళ్ళు పార్లమెంట్‌లో ఏం చేస్తారనే ఉద్దేశం కూడా ప్రజల్లోకి బాగా గట్టిగా పోయిందప్పుడు. అప్పుడు మనం చేసేదేం లేకుండే. హ్మ్. సో, నాకు తెలిసి ఆ కారణంతోటి కవిత గారు ఓటమి పాలైనరని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఇంకా ఎవ్వరి ప్రమేయం లేదు. అచ్చా! అట్లా కొంతమంది దాన్ని స్ప్రెడ్ చేసిండ్రు గానీ అట్లేం లేదు. సో బాజిరెడ్డి గోవర్ధన్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎవరితో అయినా సరే ఇట్టే అవును. కలిసిపోతారని టాక్. అవును. ఎలా ఇది చిన్నప్పటి నుంచే ఉందా ఆయనలో ఆయన ఈ ఆయనను క్వాలిటీ? ఆయనను ఒక ఏదో డ్రైవ్ చేస్తది ఆయనని. ఏం డ్రైవ్ హ్మ్. చేస్తదంటే ఎప్పుడైనా కొత్త విషయం తెలుసుకోవాలి. కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి. హ్మ్. కొన్ని కంట్రీస్ తిరగాలి. హ్మ్. ఆ కంట్రీ తిరిగినప్పుడు అక్కడ అగ్రికల్చర్ ఎట్లా చేస్తున్నారు? ఇంకో కంట్రీకెళ్ళినప్పుడు బిజినెస్ ఎట్లా చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి యూత్ ఆలోచన ఏంది? ఈ ఈ ఈ ఈయన ఇప్పుడు బాజిరెడ్డి గారు ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల క్రితం గూడా చాలామంది నిజామాబాద్ రూరల్‌లో ఉన్నటువంటి చాలామంది యువకుల్ని దుబాయ్ పంపించడము. అంటే ఈ రిఫరెన్స్ ద్వారా. హ్మ్. వాళ్ళకక్కడ ఉద్యోగాలు పెట్టించడము అట్లా. నాట్ యాస్ ఎన్ ఏజెంట్ హ్మ్. బట్ గుడ్ విల్ తోటి. అచ్చా! చాలా మందికి మంచి ఫ్యూచరు ఇచ్చిండు. ఎవరన్నా వస్తే గూడా మనం చదువుకోవాలా బేటా మనం పెద్ద పొజిషన్ రావాలా, మీ తల్లిదండ్రులు ఇట్లా పేదరికంలో ఉన్నారు, మీరు అట్లా ఉండొద్దు అని బాగా ఇన్‌స్పైర్ చేస్తుండే. అండ్ ఎప్పుడైనా గానీ మంచి బట్టలేసుకోవాలి, మంచి బండి కొనుక్కోవాలి, మంచి వాచ్ పెట్టుకోవాలి, హ్మ్. మంచిగా కనపడాలి, ఎప్పుడైనా మనం పర్ఫెక్ట్ ఉండాలి. మనం ఎదుర్కొంటున్న శత్రువు ఎట్లా ఉన్నాడో వాడికి మనం డిఫరెంట్‌గా ఉండాలి. ఈ ఆలోచన ఆయనని ఎప్పుడు డ్రైవ్ చేస్తుంటది. సో, ఇప్పుడు మేము గూడా దాంట్లో లాగ్ అయితుంటాం. హ్మ్. నేనైనా ఆయనకుండే డ్రైవ్‌లో కొంత లాగ్ అయితుంటా నేను గూడా. ఓకే. సో, అంత డ్రైవ్ ఉంటది. హెల్త్ కాన్షియస్ బాగా. హ్మ్. ఆయన ఎప్పుడైనా కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది రిపోర్ట్‌లో అనంటే ఒక నెల రోజులు ఆ రిపోర్ట్‌ని సెట్ జేయడానికి ఏం తినాలా? ఏం జేయాలా? ఎంత వాక్ జేయాలా? అదే ధ్యాసలో ఉంటాడు. హ్మ్. సో, అంత కమిటెడ్‌గా ఉంటాడు. అంటే సెల్ఫ్ కమిట్మెంట్ ఉంది. అండ్ బయట పబ్లిక్ పట్ల గూడా అంతే కమిట్మెంట్ తోటి పోతుంటాడు. అండ్ యూత్ పిల్లలకు గూడా ఏందనంటే ఇప్పుడు మా నిజామాబాద్‌లో ఆయనకు చాలా పెద్ద నాయకుడు. ఇప్పుడు పొజిషన్స్ లేకున్నా హ్మ్. అంటే పెద్ద పెద్ద పదవులు రాకున్నా చాలామంది జీవితాలు మార్చినటువంటి చరిత్ర ఉంది ఇప్పుడు 40 సంవత్సరాల్లో. వాళ్ళు బేసిక్‌గా వాళ్ళ జనాల్లో పిల్లలకి ఉన్నారు. ఆ! వాళ్ళ పిల్లలకు గూడా చెప్తున్నారు. ఇప్పుడు అరే! మనకు బాజిరెడ్డి గోవన్న మనోడురా గోవన్న. ఇప్పుడు నేను రేపు పొద్దున నాకేమన్నా అయినా నువ్వు ఆయన దగ్గరికెళ్తే ఫలానా అని అంటే నేను దగ్గర తీస్తాడు. ఇట్లా చాలామంది వాళ్ళ పిల్లలకు గూడా నేర్పించి పెట్టినట్టున్నారు. అందుకనే పిల్లలు గూడా హ్మ్. ఇష్టపడతారు బాగా. మరి మీ నాన్నగారి మీద నక్సల్స్ అటాక్ జరిగినప్పుడు మీరెక్కడున్నారు అసలు? అప్పుడు ఏం జరిగింది? నేనప్పుడు అటాక్‌కి కారణం ఏంటసలు? 10థ్ క్లాస్. ఓకే. మా ఫాదర్ కొంచెం ర్యాష్‌గా ఉంటుండే. హ్మ్. గ్రామంలో గూడా కొంత రాజకీయంగా బాగా చురుగ్గా ఉంటుండే వయసు చిన్నగున్నా. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీద తిరుగుబాటు మా ఫాదర్ స్టార్ట్ జేశిండప్పుడు. హ్మ్. దాంతోటి నాకు తెలిసి దాంతోటే నక్సల్స్ ఎంట్రీ కరీంనగర్ నుంచి ఇందులోకొచ్చింది. ఆ తర్వాత ఫైట్ జేశిండు బాగా. ఆయన ఏది అప్పుడు పీపుల్స్ వార్ వాళ్ళు లెటర్స్ అంటే పాంప్లెట్స్ రాసి, హ్యాండౌట్స్ రాసి గ్రామంలో పంచిరనమాట. హ్మ్. బాజిరెడ్డి గోవర్ధన్ నువ్వు రాజకీయాలు మానుకోవాలా. హ్మ్. నీ దగ్గరున్న లైసెన్స్ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు సరెండర్ జేయాలా. నువ్వు ఎటు తిరగొద్దు ఊర్లో ఉండాలా అని జెప్పి. మీరు 10థ్ దానికి క్లాస్ అన్నారు. నేనప్పుడు ఆ! అప్పుడు స్టార్ట్ అయినప్పుడు చిన్నోడిని. బట్ ఆ అటాక్ విషయం గురించి తెలుసుకొని మీ ఫీలింగ్ ఎట్లా ఉండే అప్పుడు? ఇప్పుడు తలుచుకుంటే? యాక్చువల్లీ నేను మద్రాస్‌లో ఉండే 10థ్ హుహు. క్లాస్ అయిపోయింది. ఎగ్జామ్ రాసి నేను వెళ్ళిన మద్రాస్‌లో ఉండే. రిటర్న్ వచ్చిన ఇమ్మీడియేట్‌గా ఈ అటాక్ జరిగింది. హుహు. అసలు మాకసలు ఛాన్స్ ఇవ్వరు గదా! ఇప్పుడు మా ఫాదర్ మాకంటే ఎక్కువ హ్మ్. హ్మ్. పబ్లిక్‌కే ఆయన డెడికేట్ అయిపోయిండప్పుడు. సో, ఆయనకు బ్లడ్ పోతుంటే గూడా చాలామంది ఆ డీసీఎంలో యేసుకొని వెళ్తున్నప్పుడు గూడా చాలామంది బ్లడ్ ఇచ్చిర్రప్పుడు. హ్మ్. టెస్ట్ జేయకుండా. మమ్మల్ని అసలు మేమసలు కనిపియకపోతుండే పబ్లిక్‌లో. హ్మ్.
ఏదైనా ఉంటే మా మదర్ టీ, టిఫిన్, ఏదైనా ఇంటికి వస్తే భోజనం పెట్టడం తప్ప మా చదివేదో మేము. అసలు మమ్మల్ని చూడ్డానికి గూడా చాలామంది చూసిన తర్వాత మేము వెళ్లి చూసినాం. అబ్బా! అప్పుడు మా ఫాదర్ చాలా ఘోరమైన అంటే ఆ సిట్యుయేషన్ ఇంకా బుల్లెట్ కంటే ఎక్కువ యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా ఘోరంగా ఉండే. హ్మ్. అప్పుడు అప్పుడు నేను అప్పుడే ఏ కాలేజ్‌లో జాయిన్ గావాలి అనే దాని మీద ఆయన ఆలోచించాల్సిన టైంలో, నాకొక తండ్రి అవసరం ఉండాల్సిన టైంలో ఆయన హాస్పిటల్ బెడ్‌లో ఐసీయూలో ఉండే అప్పుడు. అబ్బా! మా మదర్ ఒక్కత్తి అప్పుడు మా మదరు ఆమెకేం తెలవదు. మా మదర్ అమాయకురాలు. ఆమె ఎక్కువ చదువుకోలేదు. అప్పుడు మా ఫాదరు అంత చేతగా అంటే చేతనైతలేదు. ఒక చేతొకటి పని చేస్తుండే. పేపర్ పైన రాసిండు. ఒక అంకుల్ ఉంటారు ఆయనకి. హ్మ్. మీ వాడిని ఎక్కడ జాయిన్ చేస్తావు కాలేజ్‌లో, మా వాడిని కూడా అక్కడే జాయిన్ చెయ్యి అని చెప్పి రాసిచ్చిండు చిట్టి. అబ్బా! ఆ చిట్టి తీసుకొని అంటే మా లైఫ్ అట్లా ఉండే అసలు యాహ్! అన్‌సర్టెన్ అంటే అసలు మా ఫాదర్ మాకు ఉండకపోతుండే ఎప్పుడో కనబడుతుండే. మొత్తం సంతోష్ రెడ్డి గారి వెంట ఉండడము, పార్టీకి పనిచేయడము, నక్సల్స్‌తో కొట్లాడడము చాలా ర్యాష్‌గా ఉండే యంగున్నప్పుడు. సో, మీ నాన్నగారిని ఒక నాన్నగా, హ్మ్. నాయకుడిగా ఈ 2 వేరియేషన్స్ గురించి మీరేం జెప్తారు? నాన్నగా ఎలా ఆ! ఉంటారు? ఒక నాయకుడిగా ఎట్లా ఉంటారు? మా ఫాదర్ చాలా తాపత్రయపడుతుంటాడు. అంటే నేను క్లోజ్‌గా ఉండాలి. మేము ఇప్పుడు నాకు మా తమ్ముడున్నాడు, చెల్లి ఉంది. క్లోజ్‌గా ఉండాలా అని బాగా తాపత్రయపడుతుంటారు మా ఫాదర్. కాకపోతే మాకెట్లుంటాడంటే మాకు బాస్ లాగానే కనిపిస్తుంటాడు ఇంట్లో. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన డెకోరము ఇంటికొచ్చినా గూడా తగ్గదు. అదే కంటిన్యూ అది అవుతుంటది. కంటిన్యూ అవుతుంటదది. ఆ భయమనేది మా తాత దగ్గర నుంచి మాకు భయం పెడతనే ఉన్నారు గాబట్టి, ఎప్పుడైనా ఏదన్నా అడిగినా గూడా చెప్పాలనంటే మొహమాట పడేది. హ్మ్. ఈ మధ్య ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఏదైతే తిరుగుతున్నామో కలిసి, హ్మ్. ఈ 10 సంవత్సరాల్లో ఫస్ట్ కొన్ని లైట్ మొమెంట్స్ చాలా మా మధ్య చాలా జరిగినాయి. జోక్స్ ఏసుకోవడము, మాట్లాడడము. ఏదైనా జరిగితే దాన్ని లైటర్ వెయిన్‌లో హ్మ్. తీసుకోవడం ఇట్లా. అంటే ఏజ్ వైస్ వచ్చిన ఇగ మార్పులనుకోవచ్చా? ఇక తప్పలేదు. హ్మ్. కాకపోతే అప్పుడప్పుడు బాస్ చూపిస్తాడు. హ్మ్. పర్వాలేదు. హి ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్. నాకు మాకు ఒక ఫాదర్‌గా ఆయన ఉన్నాడంటే నేను చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఇట్లా మా ఫాదర్ దగ్గరకొచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ప్రాబ్లమ్ చెప్తుంటే, ఆ పొజిషన్‌కి మేము రాగలుగుతామా లేదా అనే ఫీలింగ్ వస్తది మాకు. హ్మ్. అంటే అంత గ్రేట్‌గా మేమెప్పుడు కాలేము. నాకు తెలిసైతే కాలేము. చాలా కష్టపడాలి. ఆయనకి దేవుడు అదొకటి అంత గొప్ప శక్తి ఇచ్చిండు. ఆ శక్తిలో కొద్దిగన్నా మాకొస్తే బావుంటదనిపిస్తది. హ్మ్. గ్రేట్ నిజంగా ఎట్లాంటోళ్ళొస్తారనంటే చితికిపోయిన వ్యక్తులొచ్చి చితికిపోయిన వాళ్ళు ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వాళ్ళొచ్చి, "గోవన్న ఇట్లా నాకు ఇదైతుంది. నా పిల్లలు నన్ను దూరం పెట్టిర్రనంటే" హ్మ్. పర్సనల్‌గా ఫోన్ చేసి పోలీసులకి చూడు అనని అట్లా చాలామందికి. సో, ఆ అటాచ్‌మెంట్ పబ్లిక్ తోటి రావాలి. మాకు గూడా రావాలనిపిస్తది ఎప్పుడన్నా. ట్రై చేస్తున్నారా కానీ మరి? ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడేముంది ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే ఇష్టం నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతారో, వాళ్ళని ప్రజలు లైక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో, బట్ ఇది పనిచేస్తది ఎప్పటికైనా. బాజిరెడ్డి జగన్ హ్మ్. వర్సెస్ ఎంపీ అరవింద్. హ్మ్. ఈ డిజిటల్ మీడియా ఫైట్ అవునండి. ఎంతవరకొచ్చింది? ఎట్లుంది? నేనెప్పుడు మాట్లాడినా ఆయన ఏదన్నా మాట్లాడితే దాంట్లో ఖచ్చితంగా ఏదో తప్పుంటది. బాగా బల్ప్ మాటలు మాట్లాడతాడు మా అరవింద్. ఏం చేస్తాడంటే బాగా బల్ప్ మాటలు మాట్లాడతాడు. ప్రజల్ని చాలా గ్రాంటెడ్‌గా బల్బ్ తీసుకుంటాడు. అంటున్నారు. మళ్ళీ మా అరవింద్ అంటున్నారు. మా అరవింద్ అంటే మా నిజామాబాద్ అదే. అరవింద్. ఎంతైనా మావోడు గదా! వేరే హైదరాబాద్‌లో ఉన్నా గదా! కాబట్టి నిజామాబాద్ మావోడని అచ్చా! అట్లా. అయితే కా బ బ ఎంపీ అరవింద్‌కి కౌంటర్ ఇచ్చేది మీరేనా? ఇంకెవరు లేరా? నాకైతే ఆయన ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా నాకు నేను మా ఖచ్చితంగా దాన్ని కౌంటర్ ఇయ్యాలనిపిస్తది నాకు పర్సనల్‌గా. హ్మ్. ఎందుకంటే అతను మాట్లాడే మాటకి, చేసే చేతలకి పొంతనుండదు. హ్మ్. ఈ టర్మరిక్ బోర్డ్ గురించి కూడా మీరు చూసుంటారుగా ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఏం టైమ్ పాస్ చేస్తున్నాడంటే, హ్మ్. వచ్చేసిందంటాడు, 5 రోజులంటాడు, 15 రోజులంటాడు, నెక్స్ట్ ఇయర్ అంటాడు. హ్మ్. ఏంటంటే ఇప్పుడు కొంతమందికి విధి రాసిపెట్టుంటది. ఇగో ఇన్ని సంవత్సరాలు వీడు ఉంటాడు, వీడినేం బీకలేరనంటే ఇట్లా గీత రాసిపెట్టుకొని వచ్చిండు వాడు. హ్మ్. ఆ గీత రాసిపెట్టుకొని వచ్చిండతను. ఆ గీత ఎప్పుడు ఎండ్ అయితదో అప్పుడు ఈ మొత్తం ఇదంతా రివర్స్ అయితది. కానీ అప్పటి వరకు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటా నేను. నేనొక్కడినే కాదు మాట్లాడతారు చాలామంది. కాకపోతే ఏజ్ గ్రూప్‌లో మేమున్నాము. ప్లస్ నేను ఎక్కువ మందికి తెలుసు కాబట్టి హ్మ్. మాట అనేది నాది కొంచెం ఎక్కువ రీచ్ అయితదండి. అండ్ వైఎస్ ఫ్యామిలీతో మీకు మంచి సంబంధాలున్నాయి. మరి అవును. వైఎస్ జగన్‌తో ఎలా ఉన్నాయి రిలేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు లేదు. ఇప్పుడు మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీలోకొచ్చిన తర్వాత
ఎప్పుడు కూడా నాన్నగారు ఎప్పుడు కూడా ఆయనతో టచ్లోకి వెళ్ళలేదు. తర్వాత వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ అయితే ఉంది కానీ ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనను విభేదించి వచ్చేసినాం కాబట్టి తర్వాత ఎప్పుడన్నా మనం మాట్లాడినా బాగుండదు, హైకమాండ్కి తెలిస్తే అనే ఉద్దేశంతో చాలా కట్టడిగా ఉన్నారు మా ఫాదర్. సో ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే చెప్పండి. మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి? క్రికెట్ ఏమైనా చూస్తారా? లేదండి, నేను క్రికెట్ చూడను. నాకు ఆర్ట్ అంటే ఇష్టం. మ్హూ. పెయింటింగ్స్, స్కెచింగ్ Art, చేస్తుంటాను, సాంగ్స్ పాడుతుంటాను, పాడుకుంటుంటాను, ఓకే. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటాను. మ్మ్. సో మా పిల్లలు ఇప్పుడు 9th క్లాసు, వాళ్ళకు ఆర్ట్ నేర్పించడము, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఏదైనా ఉంటే ట్యూషన్ చెప్పడం అట్లా చేస్తుంటాను. నాకు స్ట్రెస్ బస్టర్ మా ఫ్యామిలీ మేజర్గా అండ్ అచ్చా. ఫ్రెండ్స్. మరి మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ కానీ సింగర్ కానీ ఎవరు? ఫేవరెట్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. అంటే కాకపోతే ఆర్ట్లో ఆర్ట్లో బాపు గారు మెయిన్, లైన్ డ్రాయింగ్స్లో. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. Sure. కొన్ని నేమ్స్ అడుగుతాను మిమ్మల్ని, ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. కేసీఆర్, జాతిపిత, తెలంగాణ జాతిపిత. రేవంత్ రెడ్డి, భూతుపిత. ఆయన అసలు ఏంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆయన. కేటీఆర్, కేటీఆర్ డైనమిక్. బండి సంజయ్, ఆయన అసలు లీడర్ కాదు మేడం. ఈజ్ ఏ బులీ. వైఎస్ఆర్, వైఎస్ఆర్ గాడ్ ఆఫ్ మాసెస్. వైఎస్ జగన్, ఓకే. నో ఒపీనియన్. ఎంపీ అరవింద్, ఆయన ఒక పెద్ద బులీయే, వెకిలితనంతో కూడిన వ్యక్తి అది. ఓవరాల్ గా ఇక పాలిటిక్స్ లో మీరు సెట్ చేసుకున్నటువంటి గోల్ ఏంటి? ఎమ్మెల్యేనా, లేదంటే ఇంకా దానికన్నా ఎక్కువ, లేదా ఏ పదవి లేకుండా ప్రజల్లో ఉండాలన్నా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? బేసిక్గా నేను ఏమనుకుంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీని చాలా మంచి పొజిషన్లో చూద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్లో. బికాస్ కేసీఆర్ గారు అంత గొప్ప ఏది ఉద్యమకారుడు నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పటికి అనుకుంటా, నేను రాహుల్ గాంధీ ఇంత తిరుగుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు, ఆయనకు అంత పెద్ద కుటుంబం పేరుంది వెనకాల, ఒక వ్యక్తిని ఎదురించలేకపోతున్నాడు అంటే మేబీ ఆయన ఇంకా ఈయన స్థాయిలో సాక్రిఫైసెస్ చేయలేకపోతున్నాడేమో అని. ఆ స్టేచర్లో ఒక మోదీని ఢీకొట్టే స్టేచర్లో కేసీఆర్ గారిని చూడొచ్చు. సో మిగతా కుటుంబ సభ్యుల మాట పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ గారి సిద్ధాంతాల మీద ముందుకు వెళ్తుందో దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఆయన చాలా ఇంకా గొప్ప పొజిషన్లో చూడాలని ఉంటుంది నాకు. రేపు ఇంకొక 100 సంవత్సరాల తర్వాత అయినా 200 సంవత్సరాల తర్వాత అయినా ఆయన పేరు కలకాల నిలబడాలంటే నాలాంటి తొలితరం రెండో తరం రాజకీయ నాయకులే కాకుండా రాబోయే తరాల్లో ఉండేటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆయన గొప్పతనాన్ని గుర్తించేలాగా చేయాలనేది నా ఆకాంక్ష. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ అభివృద్ధికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొనసాగింపే బాగుంటుంది మేడం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో దాని కొనసాగింపే బాగుంటుంది. సో ఫైనల్లీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ బీఆర్ఎస్ కి, బీజేపీయా కాంగ్రెసా? బీజేపీ తోటే పోటీ, కాంగ్రెస్ లేదు ఇంకా. బీజేపీ తోటే పోటీ. అప్పటికి వీళ్ళ నిజస్వరూపం బయటపడాలని ఆ రాముని నేను ప్రార్థిస్తున్నా. ఇది వెటకరం కాదు, ఇది మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నా. ఆ నిజమైన వాళ్ళ రంగు బయటపడాలని. సో మేబీ ఆ రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సత్యాగ్రహిలో యాక్చువల్లీ భూపతి రెడ్డి గారి ఇంటర్వ్యూ చేశాం మేము. సో ఒకసారి మీరు ఆ ఇంటర్వ్యూ చూసారా? మొత్తం చూడలేదు. ఆ ఒక రీల్ ఒకటి చూసాను నేను. అయితే బాజిరెడ్డి గోవర్ధన్ గారి గురించి ఒక సందర్భం. మీకు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఎక్కడ చెడింది అని అంటే వాడంట నేను వాడు ఒక విధవ. వాడు ఒక గోవర్ధన్ విధవ అని అన్నారా అంటున్నాను. మీరు? గోవర్ధన్ అని అనను, ఎందుకంటే ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెస్పెక్టబుల్ పర్సన్. ఉం. ఎందుకంటే ఇక మొత్తం ఆ రౌడీ గూండా, వానికి చదువు రాదు, ఉం. వాడు తెలంగాణ ద్రోహి. ఉం. అర్థమైందా? అసలు ఇక ఒక రకం లేదు, వానికి ఉన్న లక్షణాలన్నీ అవలక్షణాలే. ఉం. కాబట్టి నాలంటే వాడు అంత సొగసి పని చేయలేము. ఉం. సో ఆయన ఏంటంటే గెలిచిన తర్వాత ఇక అన్నీ ఇక భూపతి రెడ్డి దగ్గర పోవద్దు, భూపతి రెడ్డి వీళ్ళొద్దు, ఉం. భూపతి రెడ్డికి ఆయన కూడా అప్పుడు నాకు బహిరంగ సభలనే కేసీఆర్ నేను త్యాగం చేసిన టికెట్ అని చెప్పి నా టికెట్ అది. ఉం. ఒక తెలంగాణ ఉద్యమకారుని అగౌరవపరచడము, అంటే ఇక ఇట్లా చిన్న చూపు చూడడము, వాడికి అవలక్షణాలు ఎన్ని ఉన్నాయంటే ఆ పరమ దరిద్రుడు. ఉం. ఎవరు? ఇక ఆయన గోవర్ధన్. ఉం. అందుకనే డిఫరెన్స్ అయినా అంటున్నాను. అందుకని మాకు ఇగో ఉంటుంది కదా. నేను అసలు ఉదయవాడలో మేము మా టికెట్ నీకు త్యాగం చేసి నా మీద నువ్వు పెద్దనం చెలాయిస్తా అంటే నీ మీద మిమ్మల్ని దొక్కేసిండు అని అంటారు అంతే. అవును, అన్ని రకాలుగా, ఒక రకం కాదంటే. తీవ్రంగా మాట్లాడారు, మీరు విన్నారు. సో ఏంటి దీనికి ఏం చెప్తారు మీరు? లక్షణాలు ఉన్న వ్యక్తి ఎన్నిసార్లు ఓడిపోయాడు, మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఎన్నిసార్లు గెలిచిండు. ఒకటి, ఆయన మాటల్లో ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం కనిపిస్తుంది నాకు. వాడు వీడు అంటున్నాడు కదా.
సో నేను గెలిపించిన అంటున్నాడు కదా, అంత బలుపు. ఇప్పుడు ఎవరు ఏం చేసినా పైవాడు ఉంటాడు, అదృష్టం ఉంటుంది, ప్రజలు గెలిపిస్తారు. డెమోక్రసీలో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు తప్ప ఒక వ్యక్తి ఎంటేసుకొని తిరిగితే గెలుస్తారా? మేము వచ్చి ఆయన టికెట్ లాక్కోలేదు మేడం. ఆయన బాసే ఇచ్చిండు మాకు టికెట్. ఆయన బాస్ని అనాలి, ఆయన బాస్ని అంటలేడు. ఆయన టికెట్ కట్ చేసిన బాస్ని అంటలేడు, మమ్మల్ని అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత కుళ్ళు ఉంది అని ఒకసారి చూడండి మీరు. ఆయన మాటలు అంటే ఎవరిని అనాలి? ఆయనను గ్రూమ్ చేసిన నాయకులను అనాలి. నీకు టికెట్ ప్రామిస్ చేసిన నాయకులు అనాలి. నీకు ఎప్పుడైనా టికెట్ ప్రామిస్ చేస్తే నువ్వు అంటావు, నీకు ప్రామిస్ చేయలేదు కాబట్టి నువ్వు అనలేవు. మధ్యలో వచ్చి నువ్వు ఆస్తి, అది ఏమన్నా ఆస్తి, నీ జాగీరా మేము పంచి గుంజుకోవడానికి అవలక్షణాలు అన్నాడు కదా. ఏం అవలక్షణాలు ఉన్నాయి? చదువు రాదు అన్నాడు. ఏం చదువు రాదు? నీకంటే మంచి పేపర్ చదువుతాడు, నీకంటే మంచిగా చూస్తాడు, నీకంటే మంచి గోళీలు కూడా ఇస్తాడు. డాక్టర్ కాకుండా నీకంటే మంచి గోళీలు కూడా ఇస్తాడు. ఇప్పుడు నాకు మా నాన్న సంస్కారము, నాకు ఇచ్చిన సంస్కారం ప్రకారం నాకు ఆయన అనే మాట నాకు రావట్లేదు. ఆయనది ఎట్లా ఉంటుందంటే, ఆయన క్యారెక్టర్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు ఆయన పోనీ పాపం గెలిపించినా అని అంటే, నువ్వెవడు దేవుడివాను, ప్రజలు దేవుళ్ళు, నువ్వు దేవుడివా? సో ఆయన సంస్కారం మెల్లమెల్లగా ఇంకా బయటకు వస్తుంది. అది ఆ బయటకు వచ్చినప్పుడు ప్రజలు గ్రహిస్తారు, ఆల్రెడీ గ్రహిస్తున్నారు. ఆల్రెడీ ఆయన దొరకలేడు, కానీ దొరికితే నోట్లో కూడా ఉమ్ముస్తారు. ఆయన ఆ మాట అన్నందుకు ఆయన నోట్లో ఉమ్ముస్తారు ఖచ్చితంగా. అది నోరు కాదు, ఆడు మనిషి కాదు. అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. సో మీ ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.